ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. ఈ కేసులో తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. లిక్కర్ స్కామ్లో కవితను ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గత 4 నెలల నుండి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు. సుమారు 10 కిలోల బరువు తగ్గినట్లుగా సమాచారం. కేసీఆర్ కుమార్తె కవిత జైలు డైరీ గురించి మరింత సమాచారం చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలవిల్లాడుతున్నారు. గత 4 నెలల నుంచి బెయిల్ దొరక్క తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఇటీవలే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం జైలు అధికారులు ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించిన తర్వాత తిరిగి జైలుకు తీసుకువచ్చారు. కాగా కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్ కంటతడి పెట్టినట్టు చెబుతున్నారు. ఎయిమ్స్లో ఆమెను చూసిన అనిల్ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కవిత న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఎయిమ్స్లోనే వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. గత 4 నెలలుగా జైల్లో ఉన్న బీఆర్ఎస్ సుప్రీమో కె చంద్రశేఖరరావు కుమార్తె కె కవిత 10 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఆమె నీరసంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర పరీక్షలు చేశారు. అనారోగ్యం, బరువు తగ్గుతుండడం, ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తీహార్ జైల్లో దోమలు ఎక్కువగా ఉండడం, జైల్లో చాలా మంది ఖైదీలకు డెంగ్యూ సోకిందని, దీంతో కవిత కూడా తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్టు ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కవిత ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు కేటీఆర్, హరీష్ రావు ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. కవిత ఆరోగ్యం పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత బెయిల్ను ఇప్పటికే కోర్టు పలుమార్లు తిరస్కరించింది. ఆమెపై ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. ఇక ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల సందర్భంగా తన పార్టీ తరపున ప్రచారం చేసుకోవడానికి కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. ఆయన 3 వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడానికి ముందు తన ఆరోగ్యం సరిగా లేదని, మరికొన్ని రోజుల పాటు బెయిల్ పొడిగించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వెంటనే ఆయన తీహార్ జైలుకు వెళ్లి లొంగిపోయారు. ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయనకు ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోయారు. దీనికి కారణం సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ లభించకపోవడంతో ఇంకా జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన సాక్ష్యాలుంటేనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా కేజ్రీవాల్కు ఊరట లభించలేదు. ఇక కవిత కేసు విషయానికొస్తే ఆమె ఖరీదైన లాయర్లను నియమించుకుని కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నా ఆమెకు బెయిల్ లభించడం లేదు. ఇదే దిగులుతో ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి కవితకు బెయిల్ ఎప్పుడు వచ్చేనో ఆ పైవాడికే తెలియాలి. సో సాడ్ స్టోరీ ఆఫ్ డైనమిక్ లీడర్ అని సానుభూతి తెలపడం తప్ప ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు.